కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రామచంద్రరావు లాంటి వాళ్ళు సాఫ్ట్గా మాట్లాడడం వల్ల సో మీ కార్యకర్తలు కూడా ఆ తరహాలో జోష్ వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారా? మాటలతోని జోష్ వచ్చేది అనేది ఉత్తది ఇది అది బహిరంగ సభ వరకే ఓట్ల దాకా రాని ఎక్కడక్కడ. కాబట్టి ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు జనసంఘ నాయకులు మాట్లాడితే మరి బహిరంగ సభలో అందరు సపోర్ట్లు కొట్టేది, ఓట్ల కాడికి వచ్చే వరకు రాకపోయేది. అదే తిట్టుకుంటేనే కాంగ్రెస్కి ఓట్లు వేసేది. కాబట్టి ప్రజల్లో బలం పెరిగితే, ప్రజాబలం పెరిగినప్పుడు ఎప్పుడైనా అది మాట తీరా లేక మాట యొక్క ఉపన్యాసంతోనే ఇంకో దాంతోనే రాదు. భారతీయ జనతా పార్టీ ఇవాళ కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ మరి ఒక మంచి పరిపాలన అందిస్తుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ఒక కుటుంబ పరిపాలన లేదు, అవినీతి లేదు, అక్రమాలు లేవు, కుంభకోణాలు లేవు. కాబట్టి ఇటువంటి పార్టీ అధికారంలోకి వస్తే ఒక మంచి సేవ చేస్తారు, ఒక అవినీతికి దుర్వినియోగానికి అవకాశం ఉండదనేటటువంటి ఆలోచన ప్రజలకు ఉంటుంది. కాబట్టి ఈ బీజేపీ అధ్యక్షుడు ఎవరు అనేది ముఖ్యం కాదు, బీజేపీ పరిపాలన ఏ రకంగా ఉంటుంది కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అది ఆదర్శంగా తీసుకొని బీజేపీ దిక్కు మారుతారు తప్ప కేవలం ఒక వ్యక్తుల వల్ల పార్టీ మారుతుంది అనేది లేదా పార్టీ యొక్క ఫలితాలు ఉంటాయి అనేది ఏం లేదు.